హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైటమ్. ఈ రోజు మనం అంగ స్తంభాలను విపరీతంగా పెంచే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందాము. ఈ చిట్కా గురించి ఇంత ముందు కూడా నేను కొంతమంది చెప్పాను, బట్ చాలా మంది కూడా మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని. ఈ చిట్కాలో మనం ముఖ్యంగా ఉపయోగించే వచ్చేసి బ్రహ్మదండి అండి. బ్రహ్మదండి చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలిసిందే, ముళ్ళుగా ఉంటుంది. ఈ బ్రహ్మదండి చెట్టు యొక్క వేరు తీసుకొని రావాలి. ఓన్లీ వేరు మాత్రమే అండి, చెట్టు మొత్తం అవసరం లేదు. ఆ చెట్టు యొక్క వేరును కట్ చేసేసి దాన్ని తీసుకొచ్చుకొని దాన్ని శుభ్రపరచుకొని భద్రపరచుకోండి. దీన్ని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం. ఈ వేరుని కొద్దిగా తీసుకొని మనం భద్రపరచుకున్నాం కదా, శుభ్రపరచుకొని ఆ వేరుని కొద్దిగా తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా దంచి దాన్ని కొంచెం లూజ్గా తయారు చేసుకొని మీరు కలవడానికి ఒక గంట ముందు అంగం మీద ఒక లేపనంలాగా రాసుకోండి. రెడ్ బాల్ని వదిలిపెట్టేసి మిగతా భాగానికి ఇలా లేపనంలాగా తయారు చేసుకొని ఒక గంట తర్వాత కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే అంగం అనేది చాలా దృఢంగా ఎక్కువసేపు నిలబడడానికి అవకాశం అనేది ఉంటుంది. బ్రహ్మదండి వేరు అనేది కొన్ని వందల రకాల వ్యాధులను క్యూర్ చేయడానికి ఆయుర్వేదాలు ఉపయోగిస్తాం. ఇది ముఖ్యంగా నరాల బలహీనతలు ఉన్నవారికి, బ్లడ్ సర్క్యులేషన్లు తక్కువగా ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు దొరికితే ఈ బ్రహ్మదండి వేరును కనుక తీసుకొని వచ్చి నేను చెప్పినట్టుగా రోజు కొద్దిగా కట్ చేసుకొని దాన్ని లేదా గంధం లాగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా నీళ్ళు కలుపుకొని దంచుకొని లేపనంలాగా కూడా రాసుకోవచ్చు. కొంతమంది దీనిని వేరుని బుగ్గన పెట్టుకొని కూడా రతి చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల కూడా వాళ్ళు ఎక్కువసేపు రతిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని నేను ఇంతకుముందు కొన్ని పురాతన పుస్తకాల్లో చదవడం కూడా జరిగింది. కాబట్టి బ్రహ్మదండి వేరు అనేది సంభోగ సమయాల్లో ఉపయోగించినట్లయితే, గంట ముందుగా ఉపయోగించినట్లయితే అన్ని విధాలుగా ఇది మనకు మేలు చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక వయాగ్రా లాగా పనిచేయడం అనేది జరుగుతుంటుంది. సో దీన్ని బుగ్గన పెట్టుకొని దాని రసాన్ని కొద్దిగా మింగుతూ ఉన్నట్లయితే కనుక ఆ రసం ఏం చేస్తుందంటే బాడీలో హార్మోన్స్ రిలీజ్ చేసి అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడే వాళ్ళు కానివ్వండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే అంగ సంబంధ సమస్యలతో బాధపడే వాళ్ళు కానివ్వండి, దీన్ని ప్రతిరోజు రెగ్యులర్ గా చేసుకుంటూ ఉన్నట్లయితే కొంతవరకు ఈ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం అనేది ఉంది. బ్రహ్మదండి వేరు చాలా అద్భుతంగా పనిచేసే ఆయుర్వేద మూలిక అండి. అండ్ దీని వల్ల అంగం మీద రాసుకుంటే కురుపులు, దద్దులు, పుండ్లు ఏమన్నా అయితే అని చాలా మందికి డౌట్ రావచ్చు అండి. అలాంటి ఏమీ జరగవు. సో ఇది మంచి ఫలితాలను కూడా అందించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇది దొరకని సందర్భాలలో మామూలుగా మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, అంటే మీ ఊర్లో దొరకలేదు అనుకోండి, అది బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు దాన్ని తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో భద్రపరచుకొని ఒక నెల రోజుల పాటు దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే ఎలాంటి ఉండదు. లేదా ఆ వేర్లను ఎండబెట్టుకొని బాగా ఎండిన తర్వాత దంచి పొడి చేసుకొని ప్రతిరోజు 2 చిటికలతో పొడిని ఒక చెంచాడు తేనెతో కలుపుకొని తీసుకుంటూ ఉన్నా సేమ్ అదే విధంగా పనిచేస్తుంది. గంట ముందే తీసుకోవాలి, కలవడానికి గంట ముందు తీసుకోవాలి, అంతే. అలా చేసినా కూడా ఇది అద్భుతమైన ఫలితం ఉంది. మీకు ఎంత దొరుకుతే అంత తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని పొడి చేసుకోండి. ఇది ఎప్పటికీ ఖరాబ్ కాదు. మీరు సీసాలో గాలి చొరబడకుండా మంచిగా టైట్గా బిగించుకొని సీసాలో పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా సరే అది ఖరాబ్ కాదు. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా లేవు. కాబట్టి బ్రహ్మదండి వేరు అంతేకాదు, బ్రహ్మదండి వేరు ముఖానికి కూడా పేస్ట్ లాగా అప్లై చేసుకుంటే ముఖం కూడా చాలా అందంగా కాంతివంతంగా కనబడుతూ ఉంటుంది. అండ్ గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా బ్రహ్మదండి వేరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. శ్వాసకోశాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేయడానికి బ్రహ్మదండి వేరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు కనుక ఇలాంటివి అందుబాటులో ఉంటే తప్పకుండా వీటిని ఉపయోగించుకోండి. సో అనవసరంగా వయాగ్రాలు కానివ్వండి, టెడాల్ఫిన్స్, సిడాల్ఫిన్స్ లాంటివి వాడి లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని సమస్యలు గురయ్యే బదులు ఫస్ట్ ఒకసారి ఇలాంటి సమస్యల్ని మీరు పరిష్కరించడం కోసం ఉపయోగించుకోండి. ఒకవేళ వీటి వల్ల మీకు సరైనటువంటి ఫలితం రానట్లయితే, సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దీనివల్ల ఇలాంటి మరెన్నో చిట్కాలు మీరు చూడడానికి అవకాశం అనేది కోల్పోతున్నారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టము కూడా ఉండదు అండ్ అది నాకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.